కావలి రెడ్ క్రాస్ ప్రాంగణంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ, రెడ్ క్రాస్ అధ్యక్షులు వికే సీనానాయక్ జాతీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరాన్ని నిర్వహిస్తున్న అభయం, టీమ్ సేవియర్స్ సంస్థల నిర్వాహకులు ఈవీఎస్, మోహన్, ప్రణీత్ తదితరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బాధ్యులు డి రవిప్రకాష్, గంధం ప్రసన్నాంజనేయులు, హరినారపరెడ్డి, స్వర్ణలత, కీర్తి తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ రక్త కేంద్రంలో అభయం, టీమ్ సేవియర్స్ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని కావలి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఎం వెంకట రమణ సందర్శించి రక్తదాతలను, శిబిర నిర్వాహకులను అభినందించారు. తరచుగా కావలిలో మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రెడ్ క్రాస్, అభయం, టీమ్ సేవియర్స్ సంస్థలకు తన వంతు సహకారం అందిస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ శిబిరంలో 502 మంది రక్తదానం చేశారు. భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం అధ్యక్షతన కావలి పట్టణంలోని శివాజీ సెంటర్ నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును దేశమంతా ఘనంగా జరుపుకుంటుందని తెలిపారు. ఇది దేశ ప్రజల జీవితాలను నడిపే వాహనం, దీని స్ఫూర్తి ఎల్లప్పటికీ నిలిచి ఉంటుందని అన్నారు. 1950లో భారత రాజ్యాంగానికి ఆమోదం లభించింది అని తెలిపారు. నేడు మనం భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. భారతదేశ రాజ్యాంగానికి జనవరి 1926న నమోదు ఆమోదం లభించింది. దీనికి గుర్తుగా ప్రతి ఏటా మనం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం అన్ని రంగాలలో విజయపథంలో పయనిస్తుందని తెలిపారు. భారత రాజ్యాంగానికి అనుగుణంగా అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సహా కోశాధికారి కందుకూరి వెంకట సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వింత రంగారెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుసు వెంకటేశ్వర్లు, కావలి రూరల్ మండలం అధ్యక్షులు మామిడి వెంకటేశ్వర్లు, కావలి అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యం, పట్టణ ప్రధాన కార్యదర్శులు మంద కిరణ్ కుమార్, కురాకుల సవీంద్ర, పట్టణ ఉపాధ్యక్షులు పసుపులేటి సుధాకర్, పట్టణ కార్యదర్శి సుందరశెట్టి సుజీ, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షులు కామినేని ఉదయలక్ష్మి, మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షులు ఎస్కే మస్తాన్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు తుమాటి తిరుపతి స్వామి, యువ మోర్చా నాయకులు రాకేష్ తదితరులు పాల్గొన్నారు. కావలి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం. గణతంత్ర దినోత్సవాన్ని 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగ అమలు దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగము లిఖితపూర్వకమైన రాజ్యాంగం. భారత రాజ్యాంగము అతిపెద్ద రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని ఒక రోజులో చదివేది కాదు. భారత రాజ్యాంగాన్ని గురించి పూర్తి అవగాహన కలిగించి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని హక్కులు కల్పించే విధంగా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన దినోత్సవం సందర్భంగా ఈరోజంతా కూడా మనం అన్ని స్కూల్స్లో కానీ, కాలేజీల్లో కానీ, అలాగనే ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ శాఖల్లో కానీ సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకొని మనం ఉత్తమ సేవకులకి అవార్డులు ప్రకటించుకునే రోజు. కాబట్టి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, భారత రాష్ట్రపతి శ్రీ ముర్ము గారు ఈ భారతదేశం మొత్తానికి కూడా ఈరోజు గణతంత్ర వేడుకలు శుభాకాంక్షలు తెలియజేసి వారు ఈరోజు భారతదేశం అంతా కూడా మనం ఎంతో రంగరంగ వైభవంగా ఈ గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలను ఉద్దేశించి మన యొక్క అతిథులు శ్రీ కందుకూరి వెంకట సత్యనారాయణ గారు మాట్లాడతారు.
కావలి తాలూకా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. స్థానిక కచేరీ మిట్టలో గల పెన్షనర్ల భవన్లో అధ్యక్షుడు ఆకుల రమణయ్య జాతీయ పతాకావిష్కరణ చేశారు. సభ్యులు పలువురు హాజరవగా మహానీయులను స్మరించుకున్నారు. అనంతరం కావలి శాసన సభ్యుడు ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. సొరిసాయిలాం బొద్దు, మేంబెడ్ జగదీశ్ రెడ్డి, కమిటీ సభ్యులు రవికుమార్, సాయిరాం సింగ్, వెంకయ్య ఇతర సభ్యులు వారి వెంట ఉన్నారు. జలదంకి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంపీపీ గొచ్చిపాతల వెంకటరమణయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ సింగయ్య జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ రమణారావు, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏఈఓ మునమ్మ, జలదంకి పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ ఆదిలక్ష్మి అన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిన రోజు గణతంత్ర దినోత్సవం అని అన్నారు. మండల ప్రజలు, అధికారులు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పరిపాలన విధానాన్ని ఆలోచించి 1947 ఆగస్టు 29వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయటం మొదలుపెట్టారు. 1947 ఆగస్టు 29వ తేదీన మొదలుపెట్టిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీకి పూర్తి చేసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది. ఆ తర్వాత రాజ్యాంగాన్ని పూర్తి చేసి ఈ రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకురావడానికి మనకు ఒక మంచి సమయం కావాలని ఆలోచన చేసి అందరూ కమిటీ అయి ఆలోచన చేశారు. ఆ మంచి సమయం 1930లో జనవరి 26వ తేదీ మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని స్థాపించిన రోజు. అటువంటి మంచి సమయం కావాలని మన భారతీయులందరూ కూడా ఆలోచన చేసి మన 1950 జనవరి 26వ తేదీన మన రాజ్యాంగాన్ని అమలుపరచడం జరిగింది. దాన్ని మనం ప్రతి సంవత్సరం జనవరి 26 గణతంత్ర ఉత్సవంగా జరుపుకుంటాము. మన భారతీయులందరూ కూడా ఎంతోమంది కష్టపడి మనకి స్వతంత్రాన్ని తెచ్చారు. అదేవిధంగా సందర్భం రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి సందర్భం ఈ జనవరి 26, 1950. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం